తెలంగాణలో అవునన్నా కాదన్నా కరువు పరిస్థితులు ఉన్నాయి, కరువు పరిస్థితులు ఉన్నాయి. రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. వానలు లేక, వర్షాలు లేక, నీళ్లు లేక, పంటలు పండించినటువంటి పంట చేతికి రాక, గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కరువు ఉన్నట్టే. ఆ కరువును మీ భుజాల మీద వేసుకోండి, కరువును మీ భుజాల మీద వేసుకోండి. ఉద్యోగాలు మీ ఎమ్మెల్యేల జీతాలన్నీ ఆపండి, ఎమ్మెల్యేల జీతాలన్నీ ఆపి రైతులకి ఇవ్వండి ఆ డబ్బులన్నీ కూడా. కాబట్టి మీకు సలాం కొడతారు తెలంగాణ ప్రజలు. 119 మంది ఉన్నారు, ఒక్కొక్కడు 2.5 లక్షలు ఎత్తుకుంటా ఉన్నారు. మీ ప్రోటోకాల్ సంబంధించినటువంటి నిధులు ఆపివేసుకోండి. మీ ఒక్క రోజు ఖర్చు ఒక సీఎం గారు తిరగడానికి జరిగే ఖర్చు 1 కోటి నుంచి 2.5 కోట్ల రూపాయలు ఉంటుంది. అది ఒక 10 కుటుంబాలకు, రైతులకు 10 కుటుంబాలకి ఇవ్వండి. రైతులకు అలా కష్టం నుంచి బయటపడతారు కదా. దయచేసి మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకోండి. విప్లవాత్మకంగా ఉంటాయి, చైతన్యవంతమైతా ఉంటారు తెలంగాణ ప్రజలు కూడా. మీరు గతంలో చెప్పిర్రు ట్రాఫిక్ ఎక్కడ ఆపొద్దు అని. ట్రాఫిక్ మీరు వస్తే ట్రాఫిక్ తోటి ఇబ్బంది పడతలేరా ప్రజలు, హైదరాబాద్ ప్రజలు? ఒక్కసారి చేసిరు అంతే, మళ్ళీ అదే అయింది. రైట్. ఇటువంటి అంశాలు కూడా మీరు ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోండి. గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను మీరు పునరావృతం కాకుండా చూసుకుంటే తప్ప మీకు మనుగడ ఉండదు. తెలంగాణ ప్రజలు మనసులో పెట్టుకోరు అని చెప్పేసి మీకు ఒక వార్తా అంశాన్ని అయితే మీకు గుర్తు చేస్తా ఉన్నాం. పాలమూరు బిడ్డ సీఎంగా ఉండొద్దా? బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు, కాంగ్రెస్ గెలిపిస్తేనే రిజర్వేషన్లు, ఎన్నికల ప్రచార సభల్లో సీఎం వ్యాఖ్యలు అని చెప్పేసి ఏది వెలుగా ఇది వెలుగులో వచ్చినటువంటి వెలుగునిచ్చే వార్తలు ఇవన్నీ కూడా. సో ఏమంటా ఉన్నాడు పాలమూరు బిడ్డ, ఈ ప్రాంతాలను ఆల్రెడీ తెలుగు ప్రజలు వాళ్ళు ఆంధ్రోళ్ళు వీళ్ళు తెలంగాణ వాళ్ళు అని చెప్పేసి భౌగోళికంగా విభజించబడ్డం. ఇక మళ్ళా పాలమూరు బిడ్డ అని, వరంగల్ బిడ్డ అని, లేకపోతే కాకతీయ బిడ్డ అని, కరీంనగర్ బిడ్డ అని ఇటువంటి వ్యత్యాసాలు ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యత్యాసాలు తీసుకురాకండి, రీజియన్ సమస్యలు తీసుకురాకండి. అందరూ తెలంగాణ బిడ్డలు, తెలంగాణ వాదులు అన్న దాంట్లో ఉంటే బాగుంటుంది. తెలంగాణలో కూడా జిల్లాల వారిగా విభజిస్తే చేతులెత్తి మొక్కుతా ఉన్నాం. మీరు మళ్ళా జిల్లాలను పట్టుకొని మీరు ఒక జిల్లాను రిప్రజెంట్ చేస్తే పాలమూరు బిడ్డ ఉండొద్దా, కరీంనగర్ బిడ్డ ఉండొద్దా, నల్లగొండ బిడ్డ ఉండొద్దా, ఆలేరు బిడ్డ ఉండొద్దా, భువనగిరి బిడ్డ ఉండొద్దా అని చెప్పేసి ఇట్లా వ్యత్యాసాలు తీసుకురాకండి దయచేసి చెప్తా ఉన్నా. గ్రామాల మధ్య పంచాయతీలు ఏంది ఒక సర్పంచ్ కు మీరు దిశానిర్దేశం చేసేటటువంటి వ్యాఖ్యలు ఇవి, ఒక ఎమ్మెల్యేలకు చెప్పేటటువంటి వ్యాఖ్యలు ఇవి. వీళ్ళు బాగానే ఉంటారు ఈ నాయకులంతా, కొట్టుకొని తెచ్చేది అంటే ఊళ్ళలో పెద్ద మనుషులు, అయినోడు కానోడు అందరూ మామాళ్ళు బాగోమరుదులు కొట్టుకొని తెస్తారు. మా కాంగ్రెస్ ఓడని, మా బీజేపీ ఓడని, బీఆర్ఎస్ ఓడని. పైన వీళ్ళు రాజభోగాలు అనుభవించుకుంటే ప్యాలెస్ లల్లా, ప్రభుత్వ కార్యాలల్లో బాగానే తిరుగుతా ఉంటారు. దయచేసి ప్రజలారా మీరు గమనించాలి, పాలకులు ఏ విధంగా పనితీరు చేస్తా ఉన్నారో, పాలకులు ఎటువంటి పరిపాలన కొనసాగిస్తా ఉన్నారో, వాళ్ళు ఇచ్చిన హామీలేంది, వాళ్ళు చేస్తున్నటువంటి పనితీరు ఏందని అన్నది మీరు గమనించాలి. మీరు గమనించి తగిన నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో 13వ తారీఖు నాడు జరగనున్నటువంటి ఎన్నికల్లో సరైన అభ్యర్థి ఎవడు అనిపిస్తే వానికే ఓటేయండి. ఎవడు లేడు క్రాంతి, ఎవడు మంచిగా లేడు, అందరు దొంగలే ఉన్నారంటే నోటాకేయండి. నోటాకైపోతే నువ్వు నిలబడు. ఈ ఎన్నికలు కాకపోతే వచ్చే ఎన్నికలు నువ్వు నిలబడేది ఉండే, నువ్వు నిలబడు. నువ్వు తీసుకురా కొత్త రాజకీయాన్ని. మంచి నాయకుడిని కనిపించకపోతే నువ్వే ఆ మంచి నాయకుడివి అప్పుడు అనేది పాలన మారుతుంది కదా. ఎంతసేపు పాలకులే మారుతూ ఉంటారు. అయ్యో బిడ్డ, ఆడ శిశువును బతికుండగానే పాతి పెట్టారు, అరగంట పాటు మట్టిలో తల్లడిల్లిన తల్లి పసిప్రాణం. కదలికలు గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చిన ట్యాంకర్ డ్రైవర్ మట్టిని తోడి చిన్నారిని బయటకు తీసినటువంటి ఉపాధి హామీ కూలీలు. హన్మకొండ జిల్లా ఊరుగొండ శివారులో దారుణం, ఎంజీఎం ఆసుపత్రికి తరలించడంతో దక్కినటువంటి ప్రాణం అని చెప్పేసి పసి ప్రాణం. ఇది చిన్న పాప, ఆడపిల్ల అని చెప్పేసి ఈ సృష్టికి మూలమే ఆడపిల్ల, మహిళ. నిజంగా స్త్రీ శక్తి లేకపోతే ఈ సృష్టి లేదు. ఇంత అధ్వానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కూడా నిజంగా ఓపెన్గా మాట్లాడుకుంటే ఒక అంటే ఏమంటారు, ఒక మెన్ సంపాదించేదానికంటే కూడా ఆ మెన్కు ఉన్నటువంటి ఒక పురుషునికి ఉన్నటువంటి తెలివి కంటే కూడా ఆడవారికి ఎక్కువగా ఉంటుంది.
మొన్న జరిగినటువంటి ఎస్ఎస్సి ఫలితాలు చూడండి, ఇంటర్ ఫలితాలు చూడండి. ఎవరు ఎక్కువ ఉత్తీర్ణులు అవుతా ఉన్నారంటే ఆడపిల్లలు మంచిగా చదువుతా ఉంటారు. శారీరకంగా పురుషుడు బలంగా ఉండొచ్చు కానీ మెంటల్ గా మానసికంగా ఒక ఆడపిల్లకు ఉన్న మనోధైర్యం అనేది కూడా పురుషుల్లోకి ఉండదని చెప్పేసి మహా శాస్త్రవేత్తలు దేశాలే చెప్పినాయి. దయచేసి అవేర్నెస్ కాండి. ఇప్పుడు ఇవాళ రేపు ఆడ మొగ అన్న తేడా లేదు. ఆడవారు సైతం రాజకీయాల్లోకి వస్తా ఉన్నారు. ఆడవాళ్ళు సైతం ఐఏఎస్ ఐపీఎస్ లుగా మారుతా ఉన్నారు. మొన్న అనన్య రెడ్డి మొదటి ర్యాంకు కొట్టింది ఆమె 22 ఏళ్ళకే ఫస్ట్ అటెంప్ట్ అది కూడా వితౌట్ ఎనీ కోచింగ్. ఇంకో 25 ఏళ్లకు మరో అనన్య రెడ్డి అవుతుంది ఈమె. అంతే కదా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది, లేకపోతే ఒక పొలిటీషియన్ అవుతుంది, ఒక మంత్రి అవుతుంది, ఒక కేంద్ర మంత్రి అవుతుంది. దయచేసి ఆడపిల్లలను చిన్న చూపు చూడకండి, చిన్న బుచ్చకండి. దయచేసి మరీ చెప్తా ఉన్నా. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల, తల్లి రాధిక తదితరులు అని చెప్పేసి ఇక్కడ వార్తా కథనం చూస్తా ఉన్నాం. రోహిత్ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు పునర్విచారణకు ఆదేశిస్తాం, న్యాయం జరిగేలా చూస్తాం. రోహిత్ తల్లికి సీఎం రేవంత్ రెడ్డి హామీ. సార్ దండం పెట్టి చేతులు ఎత్తి మీకు మొక్కుతా ఉన్నాం, నిజంగా న్యాయం చేయండి. దీనికి రోహిత్ వేములకు సంబంధించినటువంటి కేసును పూర్తి స్థాయిలో మీరు సమగ్ర విచారణ జరిపించి వాళ్ళకి న్యాయం చేసేటటువంటి పద్ధతిని మీరు తీసుకున్నారు కదా, దాన్ని చేయండి. కాకపోతే ఎలక్షన్ల స్టంట్గా మాత్రం దీన్ని చిత్రీకరించకండి. ఎలక్షన్ల కోసం చేస్తూ ఉన్నాము అన్నట్టుగా ఇప్పుడు రోహిత్ వేములకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే పోరాడుతూ ఉన్నారో ఆ సంఘాలు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, వాళ్ళని మీరు అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు నటన అయితే చేయకండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ల ముందు చేసేది ఈ కేసు సాల్వ్ కావాలా. 10 రోజులు ఎన్నికలు ఉన్నాయనగా ఎందుకు ఇంత పెద్ద వార్తలు వస్తున్నాయి? నెల కిందట ఎందుకు రాలే, 2 నెలల కిందట ఎందుకు రాలే, ఒక్కసారి ఇవన్నీ గమనిస్తే మనకు అర్థమవుతా ఉంటుంది. దయచేసి ప్రజలారా అప్రమత్తంగా ఉండి నిజంగా రేవంత్ రెడ్డి ఈ అవునన్నా కాదన్నా క్యాపబుల్ ఉన్నటువంటి లీడర్. తను ఒక చిన్న స్థాయి నుంచి, ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం కుర్చీలో కూర్చోవడం ఒక 20 ఏళ్ల కాల వ్యవధిలో అంటే నాట్ ఎ జోక్. బట్ రేవంత్ రెడ్డి గారు మీ తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలు 4.5 కోట్ల ప్రజల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. గతంలో కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కొంతమంది నష్టపోయారు, కొంతమంది లాభపడ్డారు. బట్ ఏ ప్రభుత్వమైనా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైనా కూడా, గత తెలంగాణ ప్రభుత్వమైనా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వమైనా తప్పిదాలు కామన్, పొరపాట్లు కామన్, కుటుంబంలో సమస్యలు అనేటివి కామన్. అదేవిధంగా రాష్ట్రమే ఒక కుటుంబం అనుకుంటే సమస్యలు కామన్. బట్ ఏంటంటే మరి ఒక వేధింపబడద్దు, కుటుంబ సభ్యులు అణచివేతకు గురి కావద్దు. అటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి పద్ధతిలో మీరు వ్యవహరిస్తే ఒక కుటుంబ పెద్దగా, ఒక గుంపు మేస్త్రిగా, ఒక సీఎంగా, ఒక పార్టీ అధ్యక్షులుగా మీరు చాలా సక్సెస్ఫుల్గా నిలుస్తారు అని చెప్పేసి నేను విన్నపిస్తా ఉన్నా. మీరు జెడ్పీటీసీ నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినా కూడా ఎల్లప్పుడూ వీళ్ళ వెనక జనాలు ఉంటేనే వచ్చారు కదా. అంతే, ఎంత కష్టపడ్డా, ఎంత దమ్ము ధైర్యం ఉండి ఎన్ని మాటలు చెప్పినా కూడా జనాల వల్లే కదా స్థాయికి వచ్చింది. మరి అటువంటి జనాలను ఆదరించాల్సిన అవసరం ఎవరి మీద ఉంటది? ఆయన మీద ముమ్మాటికి ఉంటది.